అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయన్ని ముందుండి మంగళహారతులు పట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను. ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని. ఇక నా విషయానికి వస్తే చెప్పే నాకు నా గురువు, నా దైవం, నా మెంటరు అంతా కూడా నందమూరి తారక రామారావు గారు అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడు నేను ఒక సానబెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించారు, వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాడు నవ్వని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను అనుకున్నది ఆ బాటలోనే. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, విశ్వాసం, దృఢమైన విశ్వాసం వేరు, దృఢమైన విశ్వాసం వేరు. ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. ఆ సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుటిన బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, రకరకాల పాత్రలు, అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్, మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో. ఫస్ట్ ఇండియన్ సోషియో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి, వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి, పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సినిమాలు. అప్పుడు 86 గుర్తొస్తుంది. 7 సినిమాలు రిలీజ్ అయితే 7లో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, ఒక సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మళ్ళీ వస్తా, మళ్ళీ జాప్యం లేకుండా. ఎందుకంటే